పత్రికా సోదరులకు నమస్కారం. మొన్నటి రోజు అనగా డాక్టర్ రామచంద్ర గారిని గుమ్మగొట్ట ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి రామచంద్ర గారు మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి నిరంతరం ఉద్యోగ సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి నాయకులు అలాంటి వ్యక్తిపైనే ఇవాళ సస్పెన్షన్ చేశారంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాలను ఒక గాడిపైన అంటే తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఎదిరిస్తూ ఒక ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు ఈ విధంగా సస్పెండ్ చేయడం రిజర్వేషన్ వర్గాలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఒక ఆర్జేడీ కానీ డిఈఓ కానీ ఆయన సస్పెన్షన్ ఒకసారి రివిజన్ చేయాలని మా యొక్క ఆర్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సస్పెన్షన్ అనేది ఏకపక్ష నిర్ణయం అని ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఉద్యోగస్తులతో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే ఏసీపీ అనే ఆమె శైలజ మేడం గారు ఉన్నారో ఆమె ఎంపీడీఓగా ఎలిజిబుల్ కాకున్నప్పటికీ ఎంక్వైరీ కమిటీ ఆమె మీద వచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో సెక్టరల్ ఆఫీసర్ పోస్టులలో ఆమె రిపోర్ట్ కూడా అగెన్స్ట్గా వచ్చింది. ఆమె పైన తప్పు చేసిన వాళ్ళని శిక్షించుకోకుండా ఎటువంటి అవినీతి చేయకుండా వాళ్ళని శిక్షించడం ఏ విధంగా ఉందనేది మేము ఆర్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించాలా, తప్పు చేసిన వాళ్ళకి సస్పెండ్ చేయకుండా తప్పు చేయని వాళ్ళకి పనిష్మెంటా? ఇది చాలా దారుణం. కాబట్టి ఒకసారి మొత్తం ప్రభుత్వ ఎక్కడైతే డిఈఓ కానీ ఆర్జేడీఓ కానీ ఒకసారి పునఃపరిశీలించి ఆ నాడు నేడు ప్రోగ్రాం జరిగినటువంటి ఎంక్వైరీ ఏవైతే అవినీతి పైన బురద జల్లారో రామచంద్ర గారి పైన ఒకసారి ఆయన ప్రమేయం లేకుండా ఆయన సమక్షం ఎంక్వైరీలో లేకుండా కూడా ఆయన సస్పెండ్ చేయడం అందరికీ తేటతెల్లమవుతోంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి బీసీ ఎస్సీ వర్గాల్లో వ్యతిరేక భావాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక మంచి నిజాయితీ గల ఆఫీసర్లు మీకు దూరం అవుతారు తప్ప ప్రభుత్వానికి నష్టం చేకూర్చేటువంటి అధికారులు కుట్రపూరితమైన అధికారులు కొంతమంది వ్యవహరిస్తున్నారు ఈ జిల్లాలో. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మా యొక్క ఆర్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎంఈఓ గుమ్మగుట్ట ఎంఈఓగా పనిచేస్తున్న రామచంద్రను మొన్న ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ అనేది చట్ట విరుద్ధంగా నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నాడు నేడు గతంలో ఆయన చిన్నకొత్తపల్లి మండలం న్యామద్దలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినప్పుడు నాడు నేడులో అవినీతి జరిగిందనే ఒక సాగుతో ఒక షోకాజ్ నోటీస్ కానీ అతనికి ఇవ్వకుండా సస్పెండ్ చేయడం, షోకాజ్ నోటీస్ కానీ ఇవ్వకోకుండా సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన దాదాపు విద్యార్థి దశ నుంచి కానీ నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. కేవలం కచ్చ సాధింపు ధోరణితోనే ఈ విధంగా వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ఆ రోజు ఎన్నికల ముందు పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. పూర్తిగా సపోర్ట్ చేసి ఈరోజు ఎక్కడే కానీ మెజార్టీ తగ్గుకోకుండా అనంతపురం జిల్లాలో 14 సీట్లు అనంతపురం సత్యసాయి జిల్లాలో తీసుకురావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగస్తులపైన కచ్చగట్టి ఈ విధంగా తొలగించడం చాలా ఈరోజు ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో ప్రాపర్ ఛానల్ అంటే షోకాజ్ నోటీస్ కానీ అతని వివరణ అడగడం కానీ తీసుకోవడం కానీ చేసింటే దానికి నిజంగానే జరిగింటే అది యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన వేరే వాళ్ళు కచ్చగడితే కొన్ని వర్గాల వాళ్ళు ఏసీపీను అదేవిధంగా ఆర్జేడీ లాంటి వాళ్ళు కచ్చగట్టి ఇతను బలహీన వర్గాల పక్షాన మాట్లాడుతున్నాడు, బలహీన వర్గాల కోసం ఈయన గలమెత్తుతున్నాడు, ఈయన గొంతు నొక్కల్లా ఈయన ఉద్యోగ సంఘాల్లో పనిచేయకూడదనే ఒక కుట్రతో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు కూటమి ప్రభుత్వానికి సరైనది కాదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ నియంతృత్వ ధోరణి మానుకోబోతే తగిన బుద్ధి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చెబుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్గా రామచంద్ర గారి ఉద్యోగాన్ని ఇమ్మీడియట్గా రివోక్ చేయకపోతే మాత్రం తగిన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాము. నా పేరు సుబ్బన్న అండి, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ వెల్ఫేర్ ఆఫీసర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు.
సలహాదారుని. ఈరోజు రామచంద్ర ప్రజెంట్ ఎంఈఓ గుమ్మగట్ట వర్క్ చేస్తున్నాడు. తన గతంలో చెన్నై కొత్తపల్లి మండలం న్యామద్దల జెడ్పీఎస్సీ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న రోజుల్లో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ నిర్మాణానికి సంబంధించి పనులు జరిగాయి. దానికి సంబంధించి అతను వేరే మండలానికి పోయిన తర్వాత ఆల్మోస్ట్ 2001 నుంచి 2003 వరకు అక్కడ పనిచేశాడు. ప్రజెంట్ గుమ్మగట్లో పనిచేస్తున్నాడు. రీసెంట్గా అక్టోబర్ 3వ తారీఖున న్యామద్దల గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఆ స్కూల్కి సంబంధించిన నాడు నేడు కార్యక్రమంలో టాయిలెట్స్ కొన్ని నిర్మాణ పనుల్లో చాలా కాలం పాటు ఆగిపోయినాయి. వాటికి సంబంధించి పనులు పూర్తి కాలేదు. వాటికి శాంక్షన్ అయిన 62 లక్షల్లో సరిగ్గా ఖర్చు పెట్టక అక్కడున్న హెడ్ మాస్టర్లు అనే పదమే వాడారు. స్పెసిఫిక్గా రామచంద్ర మీద ఆ కంప్లైంట్లో అలిగేషన్ లేదు. ఆ కంప్లైంట్ మీదే ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్టు సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. ఆ ఎంక్వైరీలో కొన్ని ఫైండింగ్స్ చేశారు వాళ్ళు, మిస్అప్రోప్రియేషన్ అని. సో స్పెసిఫిక్గా ఫండ్స్ వచ్చినాయి, కొన్ని పనులు జరిగాయి, కొన్ని మిస్అప్రోప్రియేషన్ జరిగాయని వాళ్ళపై అవుతుంది. అయితే ఆ మిస్అప్రోప్రియేషన్కి సంబంధించి రామచంద్ర గారితో తన కౌంటర్ దాని అలిగేషన్ ప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన అవకాశం రామచంద్రకి ఇవ్వకుండానే ఎంక్వైరీ రిపోర్ట్ మీట్ ఇచ్చిన వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి రిప్లై 3 రోజుల టైం ఇచ్చి 3 రోజుల లోపల తను మళ్ళా నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చుకోవడానికి టైం కావాలని అడిగినా కూడా ఇవ్వకుండా వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం అనేది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైంది. వీళ్ళ అలిగేషన్స్ ఉన్నప్పుడు అలిగేషన్స్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఎవరికైనా ఇవ్వడం అది ప్రొసీజర్లో, అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్లో భాగము. ఈవెన్ శిక్ష పడినా కూడా శిక్ష వేసే ముందు కూడా జడ్జెస్ చివరకు నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందని అడుగుతారు. అట్లా ఇక్కడ కూడా మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు దానికి సంబంధించిన సహజ న్యాయ సూత్రాలు మినిమం అతను తన యొక్క నిర్దోషిత్వాన్ని అందులో ప్రూవ్ చేసుకోవడానికి రీజనబుల్ టైం అంటాము. ఆ రీజనబుల్ టైం ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించి అతనికి సస్పెండ్ చేశారు. కాబట్టి అతను ఇప్పుడైనా అతని నుంచి రిప్లై తీసుకొని దాన్ని మళ్ళీ విచారణ చేసి ఒకవేళ అందులో అతను ఇచ్చిన రిప్లైని ఆధారంగా చేసుకొని అతను అన్ని సప్లై ఇస్తే దానికి అలిగేషన్ కానీ అప్పుడు వెంటనే ఆ సస్పెన్షన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా గెజెట్ ఆఫీసర్ తరఫున మేము డిమాండ్ చేస్తాం.